సో దేశవ్యాప్తంగా ఆర్బీఐ అయితే మినిమం బ్యాలెన్స్ సంబంధించి కొన్ని రూల్స్ అయితే తేవడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే స్టాండర్డ్ మినిమం బ్యాలెన్స్ స్ట్రక్చర్ అనేది ఒక రూల్ అయితే తేవడం జరిగింది. అంటే ప్రజెంట్ ఒక్కొక్క బ్యాంక్లో మినిమం బ్యాలెన్స్ ఒక్కొక్క రకంగా ఉంది. ఒక బ్యాంక్లో ₹1000, ఇంకో బ్యాంక్లో 2000, ఒక బ్యాంక్లో 5000 అలా ఆ విధంగా ఉన్న ప్రజెంట్ స్ట్రక్చర్ని అయితే December 10th అంటే రేపటి నుంచి చేంజ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రతి సేవింగ్స్ బ్యాంక్లో అంటే అర్బన్ ఏరియాలో అయితే మాత్రం మినిమం బ్యాలెన్స్ 3000గా అండ్ రూరల్ అండ్ సెమీ అర్బన్ ఏరియాలో మాత్రం 1500 సేవింగ్స్ అకౌంట్లో అయితే మినిమం బ్యాలెన్స్ అయితే ఖచ్చితంగా మెయింటైన్ చేయాలని అయితే అన్ని బ్యాంకులకు ఒకే రకంగా అయితే డిసైడ్ చేయడం జరిగింది. తర్వాత కరెంట్ అకౌంట్ సంబంధించి చూసుకుంటే మినిమం 10,000 నుంచి 20,000 వరకు అంటే 5,000 నుంచి 5,000, 10,000, 20,000 అంటే కేటగిరీని బట్టి వాళ్ళు ఉండే ట్రేడ్ని బట్టి టైర్ని బట్టి అయితే నిర్ణయించడం జరిగింది. ఓవరాల్గా కరెంట్ అకౌంట్కి అయితే ఆ విధంగా ఉంది. ఒకవేళ మీరు మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతే సేవింగ్స్లో మాత్రం 100 నుంచి 500 పర్ మంత్ అయితే పడుతుంది. అండ్ కరెంట్ అకౌంట్ సంబంధించిన అంటే బిజినెస్ సంబంధించిన అకౌంట్లో మాత్రం ఒక ₹1000 అయితే ఖచ్చితంగా పడుతుంది. ఇది అన్ని బ్యాంకులకు ఒకే విధంగా ఉండేటట్టు అంటే స్టాండర్డ్ మినిమం బ్యాలెన్స్ స్ట్రక్చర్ అనే ఒక విధానాన్ని అయితే తీసుకురావడం జరిగింది. సో December 10th నుంచి అయితే మీ అకౌంట్లో మినిమం బ్యాలెన్స్ అయితే ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. అంటే ముఖ్యంగా ఇది విద్యార్థులకు సంబంధించి అలాంటి వాటికి సంబంధించిన వాళ్ళకైతే చాలా ఇబ్బందే ఉంటుంది. కాకపోతే ఇది అంటే అన్ని బ్యాంకులకు ఒకే విధంగా ఉండాలనేది ఈ అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇవి తప్పించుకోవడానికి అంటే పెనాల్టీలు తప్పించుకోవడం అంటే జీరో బ్యాలెన్స్ అకౌంట్స్ ఉంటాయి, అవి మెయింటైన్ చేయాలి. తర్వాత ఆటో డెబిట్స్ అంటే మీరు ఆటోమేషన్లో ఏదైనా బిల్స్ కానీ ఏదైనా పే చేయాలనుకున్నప్పుడు అవి ఒకసారి మీరు మినిమం బ్యాలెన్స్ ఉందా లేదా అని మెయింటెనెన్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఇందులో ఇంకోటి ఏంటంటే మంత్ మొత్తం మినిమం బ్యాలెన్స్ ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. ఇంతకుముందులా కాకుండా మంత్ మొత్తం కంటిన్యూగా అలాగే మెయింటైన్ చేయాలని అయితే కొత్త రూల్ ఆర్బీఐ ద్వారా తీసుకురావడం జరిగింది. తర్వాత జీరో బ్యాలెన్స్ అకౌంట్లు తీసుకోవడం చాలా బెటర్ అని అయితే ప్రజెంట్ చెప్పడం జరిగింది. ఈ విధానాన్ని అయితే ఖచ్చితంగా పాటించాలి. December 10th నుంచి అయితే ఆర్బీఐ కొత్త రూల్ అయితే అంటే రిలీజ్ చేయడం జరిగింది. రేపటి నుంచి మినిమం బ్యాలెన్స్ ఖచ్చితంగా మెయింటైన్ చేయాలని అయితే బ్యాంక్స్ చెప్పడం జరుగుతుంది.